డాక్టర్ సమాజంలో సక్సెస్, ఫెయిల్యూరు మన లైఫ్‌లో కామన్ జరుగుతూనే ఉంటాయి. కానీ సక్సెస్ వచ్చినప్పుడేమో హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోతా ఉంటారు. అసలు ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి? మాకు కొంచెం వివరంగా చెప్పరా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సమాజంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ లేక చాలామంది మానసిక సమస్యలకు గురవుతున్నారండి. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ని సరిగా హ్యాండిల్ చేయటం తెలియక. ఓకే, ఇప్పుడు సక్సెస్ జనరల్గా మనసులో ఉన్న సక్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు కుర్రాడు 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, ఏమని పిలుస్తారు అతన్ని? ఓ సక్సెస్ఫుల్ బాయ్. అతను మళ్ళీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ వచ్చాడు అనుకోండి, ఏమంటారు? సక్సెస్ఫుల్ పర్సన్ కదా. సో మనం ఏం చేస్తున్నామంటే, ఒక ఈవెంట్ సక్సెస్ని అతను సక్సెస్ఫుల్ పర్సన్గా బ్రాండ్ చేస్తున్నామండి. అదే మీకు మన సమాజంలో ఎలా వచ్చిందంటే, ఏ వ్యక్తి అయినా ఇట్లా స్టేట్ ఫస్ట్ ఈ ర్యాంక్ రాగానే అందరూ బాగా పొగుడతారండి. అవును కదా, బాగా వచ్చారు, నువ్వు గ్రేట్ బాయ్, నువ్వు ఎట్లా చేస్తావు, గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఇట్లా మనం పొగుడుతుంటారు అనమాట. ఎందుకు పొగుడతారంటే, సక్సెస్లో మనకి పేరు వస్తుంది కదా, మనం కొంత డబ్బు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఏనున్నాయి కాబట్టి అందరూ పొగుడుతూ ఉంటారు. అదే ఇతను సపోజ్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇదే వ్యక్తి ఏం చేశాడు? 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, ఇంజనీరింగ్లో ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత ఫెయిల్ అయ్యాడు అనుకోండి కాసేపు. ఇప్పుడు ఈ కుర్రాడు తను ఎలా ఫీల్ అవుతాడు? అరే నేను ఇప్పుడు ఫెయిల్ అయ్యాను కదా, ఇప్పుడు నా గురించి సమాజం అంతా నెగిటివ్గా అనుకుంటారు కదా, పొగిడిన వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అవునా కదా. అదేవిధంగా నిజంగా కూడా ఇతను ఫెయిల్ అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఇవి యూజ్లెస్, అప్పుడు ఏదో కాపీ కొట్టాడు ఏమో, లేని పని నెగటివ్గా మాట్లాడతారు, నెగటివ్ స్ప్రెడ్ చేసేస్తారు. ఓకే, పైపెచ్చు ఇంకో చాలామంది తెలియదు అంటే, సక్సెస్ ఫెయిల్యూరు రెండింటికి డెఫినేషన్ క్లియర్గా తెలియదండి వాళ్ళకి. కరెక్ట్. మేమేం చెప్తున్నామంటే, సక్సెస్ అనేది ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్దీ గోల్స్. అంటే మనం ఒక మంచి గమ్యాలు పెట్టుకోవాలి, ఆ గమ్యాలు సాధిస్తూ పోతూనే ఉండాలండి. అవును, అంతేగాని ఒక గమ్యం సాధించగల సక్సెస్ఫుల్ పర్సన్ అనకూడదండి, 2 గమ్యాలు సాధించ అనకూడదండి. సక్సెస్ అనేది ఒక లైఫ్ లాంగ్ జర్నీ అండి, ఒక ప్రయాణం అండి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక ఈవెంట్ సక్సెస్ అని తీసుకొని ఇతను సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం బ్రాండ్ చేస్తున్నాం. దానివల్ల అతనికి నష్టం ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ గమ్యం సాధించేటప్పుడు నేను ఫెయిల్ అయితే వీళ్ళందరూ ఏమనుకుంటారనే ఆలోచన ఎప్పుడు పక్కన నడుస్తూ ఉంటుందండి, తొలుస్తూ ఉంటుంది. పైపు ఇంకొక నష్టం ఏంటంటే, సక్సెస్ వల్ల మరి ఇప్పుడు ఈయనకి ఈగో పెరుగుద్ది కదా, ఓ నేను గొప్పవాడిని, అందరికంటే నాకు తెలివితేటలు బాగున్నాయి, ఐఎమ్ ద గ్రేట్ అనుకుంటాడు. రేపు ఐఐటీలో చేరి నేను చదవకపోయినా పర్వాలేదు, లాస్ట్ మినిట్లో చదివినా నేను పాస్ అవుతాను, సూపర్గా అనుకుని ఒక ఈగో బిల్డప్ అవుతుందండి. అది మనిషిని ఫెయిల్ అయితే చేస్తుందండి. కరెక్ట్. ఓకే, తర్వాత ఫెయిల్యూర్ డెఫినేషన్ కూడా కరెక్ట్ లేదండి. ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, మీరు ఒక గోల్ పెట్టుకున్నారు అంటే గోల్ రీచ్ అవ్వలేకపోయారు, మీరు దాదాపు దగ్గరగా ఉండొచ్చు, 90% వచ్చి ఉండొచ్చు, ఆ 10% కొంచెం గ్యాప్ ఉంది, మీరు రీచ్ అవ్వలేకపోయారు, అంతే కదా. అవును, అంతే. ఇప్పుడు మనం ఎందుకు రీచ్ అవ్వలేకపోయామో తెలుసుకొని, కారణాలు తెలుసుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తే ఇప్పుడు సక్సెస్ అవుతామా లేదా? అవుతాం ఖచ్చితంగా. అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఫెయిల్యూరు మనకు ఒక పాఠం నేర్పుద్దండి. ఇదిగో నువ్వు ఎక్కడ తప్పు చేశావు, ఇదిగో నీకు ఇక్కడ నాలెడ్జ్ లేదు, ఇది నేర్చుకోవాలి, నువ్వు నీ స్కిల్ నేర్చుకోవాలి అని మనకు నేర్పుద్దండి. అది తెలుసుకోవట్లే జనాలు. ఫెయిల్ అవ్వగానే ఏమవుతుంది, ఇతను బాధపడుతున్నాడు, కుంగిపోతున్నాడు, సమాజం కూడా చిన్నచూపు చూస్తుందండి. అవును, ఎప్పుడైతే సమాజం చిన్నచూపు చూస్తుందో ఇతను భయపడుతున్నాడు, ఇంకా కుంగిపోతున్నాడు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, సమాజం కూడా కళ్ళు తెరవాలండి. ఒక వ్యక్తి గమ్యం రీచ్ అవ్వనంత మాత్రం అతను ఫెయిల్యూర్ కానే కాదు, అతను లెసన్స్ నేర్చుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయితే మళ్ళీ సక్సెస్ వల్ల బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, పేరు వస్తాయి, డబ్బులు వస్తాయి కదా, అంతస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి అప్పుడు. కరెక్ట్. కాబట్టి మనం తెలుసుకోవాల్సిందంటే, ఇంతకాలం ఏమిందంటే ఫెయిల్యూర్ అనేది కేవలం నష్టం అన్న సంగతి జనాల బ్రెయిన్లో పడిపోయిందండి. నేనేం చెప్తున్నానంటే, ఫెయిల్యూర్ వల్ల కూడా మనకు లాభం ఉంది, సక్సెస్ వల్ల లాభం ఉంది. అంటే మనకు సక్సెస్ లాభమే, ఫెయిల్యూర్ కూడా లాభమే. ఈ 2 వల్ల లాభం ఉందన్న ఆలోచన ఎప్పుడైతే మనలో కలుగుద్దో అప్పుడు ఫెయిల్యూర్కి భయపడవండి. ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ మనకు లెసన్ నేర్పుతుందండి. లెసన్ నేర్చుకోవాలా, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారండి, 1 or 2 ఇయర్స్లో అక్కడ ఆగిపోతే మళ్ళీ పని చేయాల్సిందే కదా, మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ కదా.
ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని తెలియాలి. తర్వాత ఇంకా మనుషులకు తెలియాల్సింది ఏంటంటే కేవలం స్టడీస్లో సక్సెస్ అయినంత మాత్రాన ఇతను రియల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇతను స్టేట్ ఫస్ట్ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఈయన ఈ నాలెడ్జ్లో సక్సెస్ అయ్యాడు, కానీ రేపు భార్యతో ఎలా ఉండాలో నాలెడ్జ్ ఈ దగ్గర ఉందా? లేదుగా. వైఫ్ని ఎలా చూసుకోవాలి ఈ దగ్గర ఉందా? లేదు. అత్తమామని ఎలా చూసి నాలెడ్జ్ లేదుగా. అక్కడ వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, స్టడీస్లో సక్సెస్ అయితే మాత్రం రియల్ లైఫ్లో సక్సెస్ గ్యారంటీ లేదు. స్టడీస్లో ఫెయిల్ అయినంత మాత్రాన రియల్ లైఫ్లో సక్సెస్ కాదన్న గ్యారంటీ ఏం లేదు. సక్సెస్ అవ్వచ్చు, అతను నేర్చుకుంటాడు, తనకి ఇంకేమైనా టాలెంట్స్ ఉండొచ్చు, ఆ టాలెంట్స్ ఉపయోగించవచ్చు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనకి సక్సెస్ వలన ఉపయోగం ఉంది, ఫెయిల్యూర్ వలన ఉపయోగం ఉంది. ఇంకా తెలుసుకోవాల్సింది రియాలిటీ, వాస్తవం అండి. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఇది ఫ్యాక్ట్ అండి. అన్ని చూసుకుంటూనే ముందుకెళ్ళాలి. ఇది ఫ్యాక్ట్ అండి. అవును. ఎందుకంటే ఏ మనిషి కూడా త్రూ అవుట్ లైఫ్ సక్సెస్ అవ్వడండి, ఏ మనిషి కూడా త్రూ అవుట్ లైఫ్ ఫెయిల్యూర్ అవ్వడండి. అంటే అర్థమైంది, ఈ సక్సెస్లు ఫెయిల్యూర్స్ అనేవి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, సక్సెస్ వలన ఉపయోగం ఉంది, ఫెయిల్యూర్ వలన ఉపయోగం ఉంది, ఇది మన జీవితంలో ఒక పార్ట్ అనుకుంటామో అప్పుడు రెండింటి సమానంగా చూస్తామండి. కరెక్ట్. అంతేగాని సక్సెస్ గొప్ప ఫెయిల్యూర్ తక్కువ అనుకున్నామంటే దీన్ని మనం బ్యాలెన్స్ చేయలేమండి. సక్సెస్ అయితే మంచిది, ఫెయిల్యూర్ అయితే లెసన్ నేర్చుకుని మళ్ళీ సక్సెస్ అవుతాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే జీవితంలో అన్ని వేళల సక్సెస్ వాళ్ళు ఎవరు లేరు, అన్ని వేళ ఫెయిల్యూర్ ఎవరు లేరు. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో ఒక భాగము, రెండింటి వలన మనకు ఉపయోగం ఉంది అన్న ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తాం. కరెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.